హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మహాభారతం ప్రకారం క్రమశిక్షణ లేని వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. వాస్తవంగా మహాభారత ప్రకారం క్రమశిక్షణ లేని వ్యక్తికి మనం అంత విలువ ఇయ్యనవసరం లేదు అనేది మహాభారతం యొక్క సారాంశం. అంటే దీని అర్థం ఏంటంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి ఎంత ధనమున్నా, ఎన్ని భూములున్నా, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా, తన సోటి వారితో, తన చుట్టుపక్కల వాళ్ళతో చాలా మంచిగా ప్రవర్తించుకుంటూ, మన మంచి చెడులు వాళ్ళతో పంచుకుంటూ, అవతల వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం మనకు తగినంత సహాయం చేయడం అనేది క్రమశిక్షణతో కూడుకుంటేనే వస్తుంది. అది అలాంటి క్రమశిక్షణే నీకు లేదు అన్నప్పుడు ముందుగా వ్యక్తిలో మసలే విషయం ఏంటంటే డబ్బు. నాకు డబ్బు ఉంది అన్నప్పుడు వేరే పర్సన్ తోటి సౌఖ్యంగా మాట్లాడకపోవడం, వేరే పర్సన్ ఎంత బాధ ఉన్నా మనకు సంబంధం లేదని పట్టించుకోకపోవడం, వేరే వ్యక్తికి ఎటువంటి సహాయం చేయకపోవడం, ఇటువంటి గుణాలు ఉన్నప్పుడు ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అతనికి మనం గౌరవం అతన్ని లెక్క చేయకపోవడం మంచిదనేది నా స్వభావం. ఉత్తరాత్ర ఆలోచించుకుంటే మహాభారతం ప్రకారం కూడా ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పటికైనా నాశనం అయిపోతాడు అనేది దాని సారాంశం. నా పర్సనల్గా అయితే ఎంత ధనమున్నా నీలో క్రమశిక్షణ గనక, మనలో ఎవరికైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి ఎంత ధనమున్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని రకాలుగా వాళ్ళు ఉన్నప్పటికీ క్రమశిక్షణ కనుక లోపించినట్టయితే వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వడం వేస్ట్ అనేది నా సొంత స్వభావం. ఎందుకంటే క్రమశిక్షణ లేని వ్యక్తికి ఉండేది ఒకటే, డబ్బు ఉందనే అహంకారం. అలాంటి అహంకారం ఉన్నప్పుడు అతని వల్ల సమాజానికే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉపయోగం లేదండి వాస్తవంగా. ఎందుకంటే డబ్బు కలిగిన అటువంటి ధనికులటువంటి కుమారునికి, ధనికులైన తల్లిదండ్రులు గల కుమారునికి తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే వారసులు అవుతారు. తల్లిదండ్రుల ప్రేమకి, తల్లిదండ్రుల స్వభావానికి, తల్లిదండ్రుల కోరికలకు, తల్లిదండ్రుల గౌరవ మర్యాదలకు వీళ్ళు వారసులు కాదు. కేవలం ఆస్తులకు, డబ్బులకు, భూములకు మాత్రమే వీరు వారసులు, క్రమశిక్షణ లేనివారు. అటువంటి క్రమశిక్షణ లేని వారికి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మనం అంత రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం లేదు అనేది ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్. అయితే మహాభారతంలోకి వెళ్దాం. మహాభారతంలోకి వెళ్తే పాండవులు, కౌరవులు ఇద్దరు ఉన్నప్పటికీ కౌరవులు మా నాన్న రాజు, మేమేం చేసినా వెళ్తుంది, మా రాజ్యంలో మేము ఎవరిని కొట్టినా ఏది చేసినా కానీ చెల్తుంది, మమ్మల్ని నోరెత్తి మాట్లాడేవారు లేరు, చేయొచ్చి కొట్టేవారు లేదు, కాబట్టి మా ఇష్టం అని ఒక విచక్షణ అనేది లేకుండా, క్రమశిక్షణ లేకుండా వాళ్ళ జీవనం సాగింది. పాండవులు 5గురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళకి ధనం మీద కానీ, ఆస్తుల మీద కానీ, వాళ్ళు ఉండే ప్రదేశం మీద కానీ సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా మెలిగారు. కాబట్టి చివరిగా కూడా వాళ్ళే యుద్ధంలో సాధిస్తారు. ఇది మహాభారతంలో జరిగిందండి. మహాభారతంలో క్రమశిక్షణ వల్ల ఏం పొందారు, ఎవరేం పొందారు అనుకుంటే, కురు రాజ్యం అనేది అప్పట్లో పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి భీష్మ పితామహుడే ఒక పెద్ద రాజు తర్వాత రాజు వంటి వాడు. తన రాజ్యానికి మెయిన్ భీష్మ పితామహుడే. ఆయన రాజ్యబలం కానీ, ధనబలం కానీ, భుజబలం కానీ అతన్ని చంపేటోడే లేడు. అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా భీష్మ పితామహుడు, మహితాత్ముడు భీష్మ పితామహుడు ఎప్పుడు కూడా క్రమశిక్షణ దాటి ప్రవర్తించలేదండి. అతను నేర్పిన గురువుల దగ్గర కూడా చాలా గౌరవంగా, వినమ్రుడుగా ఉన్నాడు.
ఒకనొకప్పుడు శిఖండిని భీష్మ పితామహుడి మీద పరశురాముడికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు భీష్ముడు ఒకే ఒకటి అంటాడండి, నేను తప్పు చేసినో తప్పు చేయలేదో పక్కన పెడితే నా మీద మీకు ఒక కంప్లైంట్ శిఖండిని ద్వారా వచ్చింది అంటే నేను ఆ కురురాజ్యానికి బద్ధుణ్ణి కాకై ఉండి ఇప్పుడు బద్ధుణ్ణి కాకుండా ఉంటే మీ సమక్షంలో ఇప్పుడు నేను మృతి చెందేవాడిని, నా మృతిని నా చావును నేనే కోరుకునేవాడిని అని అన్నాడంటే గురువు పట్ల, గురువు నేర్పిన విద్య పట్ల ఎప్పటికీ గురువుకు ఏ ఏ విధంగా వినమ్రంగా ఉండాలనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. అది భీష్మ పితామహుని క్రమశిక్షణ. ఇటు చూసుకుంటే ధర్మరాజు చాలా క్రమశిక్షణగా ధర్మాన్ని తన ప్రాణంగా భావించి తనకు ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డా కానీ ధర్మాన్ని విడవలేదు అంటే ఇది క్రమశిక్షణతోటే సాధ్యం. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి కొన్ని వందల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశాడు. ఇవన్నీ చేశాడు అంటే ఇర్రెగ్యులర్గా ఉంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎంతో క్రమశిక్షణగా, ఎంతో పద్ధతిగా, ఎంతో ఓపికగా చేస్తేనే వచ్చేది. అలాగే భీముడు వాయుదేవుని నుంచి వరాన్ని పొందాడు. అంటే భీముడు ఆంజనేయుని నుంచి వరాన్ని పొందాడు. అంటే ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప భీమునికి వాయుదేవుని వరం రాలేదు. నకులుడు, సహదేవుడు వీళ్ళు యుద్ధంలో గాయపడిన వారికి గాయాలు మాన్పడానికి అశ్వని దేవతల్ని వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒక యుద్ధానికి కావలసిన సమస్త శక్తిని సంపాదించుకున్నారు అంటే కేవలం వీళ్ళు ధర్మం కోసమే పోరాడి ఒక క్రమశిక్షణతో వీటన్నిటిని సాధించుకోగలిగారు. అవతల పక్క చూసుకున్నట్టయితే కౌరవులు వీళ్లకు క్రమశిక్షణ లేదు, వీళ్ళకి ఎదురు లేదు. వాళ్ళ రాజ్యానికి రాజు వాళ్ళ డాడీ కాబట్టి వీరు ఒక దేవుని మొక్కుడు చేసుడు, ప్రజల్ని మంచిగా చూడడము, సరే తన తల్లిదండ్రుల గౌరవ మర్యాద ఆలోచించి యుద్ధాన్ని విరమించడం అనేది లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక గురువుకు గౌరవం లేకుండా, ఒక డాడీకి, ఒక అమ్మకు, ఒక డాడీకి, ఒక తండ్రికి, కురు రాజ్యము, కురు పెద్దలకు ఎవరికి కానీ గౌరవం ఇవ్వకుండా వాళ్ళ ఎటువంటి క్రమశిక్షణ లేకున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధంలో మరణించడం జరుగుతుంది. ఇది అండి మహాభారతం ప్రకారం క్రమశిక్షణ లేని వాళ్ళని మనం గౌరవించడం అవసరం లేదు అనడానికి ఇదే మూలము. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టే వాళ్ళు మహాభారతంలో విజయం సాధించారు. వీళ్ళకి కావలసింది క్రమశిక్షణ, గురువు పట్ల భక్తి, అందరితో సౌఖ్యంగా ఉండడం, తనకు చేతనైన సహాయం ఇతరులకు చేయడం అనేది వీళ్ళది ఒక క్రమశిక్షణ. ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణ లేకుండా ఉన్నారు. అంటే ధృతరాష్ట్ర పుత్రులు ధృతరాష్ట్రుడి రాజ్యానికి కానీ, ధృతరాష్ట్రుని ఆశయాలకు కానీ, లేదా తమ రాజ్య అభివృద్ధి కానీ వీళ్ళకు సంబంధం లేదు. కేవలం ధనాకాంక్ష, రాజ్యాకాంక్ష తప్పితే వీళ్ళకు లేదు. అంటే వీళ్ళు కేవలం ఆ రాజ్య ధనానికే వారసులు. కానీ పాండవులు ఆ రాజ్యానికి వారసులు, ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు మంచిగా ఉండాలనుకునేవారు, ఆ రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకునేవారు. అది వీళ్ళిద్దరి మధ్య అండి. అందుకనే క్రమశిక్షణ లేనప్పుడు కేవలం ఆస్తులకే వాళ్ళు జవాబుదారులు అయినప్పుడు వాళ్ళకు మనం రెస్పెక్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే క్రమశిక్షణ లేని వ్యక్తికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వని అవసరం లేదు. వాళ్ళ వల్ల సమాజానికి కానీ, సొంత తల్లిదండ్రులు కానీ, సొంత అన్నా చెల్లెళ్ళకి కానీ ఎటువంటి సహాయం అందదు అనేది ఇప్పుడు నేను చెప్పేది. ఇది మహాభారతం ప్రకారం క్రమశిక్షణ లేని వ్యక్తులకు మనం గౌరవం ఇవ్వాలా, ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇది మహాభారతం. ఇప్పుడు మనం బయట సమాజంలో క్రమశిక్షణ లేని ధనవంతుడు ఎలా ఉన్నాడు, క్రమశిక్షణ కలిగిన పేదవాడు ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎటువంటి రిజల్ట్స్ని ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి బయట విషయం మాట్లాడుకున్నట్టయితే, ధనవంతుడు అనేటటువంటి వాడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో
క్రమశిక్షణ లేనటువంటి ధనవంతుడు ప్రస్తుత సమాజంలో ఒక వాల్యూ లేని వ్యక్తిగా తయారవుతున్నాడండి. ఇది నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే క్రమశిక్షణ అనేది జీవితాన్ని నిలబెడుతుంది, 10 మందిలో మంచోనిగా చూపెడుతుంది. తన ఎదుగుదలకు కూడా తన క్రమశిక్షణ కారణమవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నాకు ధనం, భూమి, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని రకాలుగా ఉంది అని క్రమశిక్షణ తప్పినప్పుడు తను ఏ పనిని ప్రారంభించినా తను సక్సెస్ అవ్వలేడు. ప్రతిదీ క్రమశిక్షణతోటే స్టార్ట్ అవుతుంది, క్రమశిక్షణతోటే 100% విజయం సాధించబడుతుంది. అలాంటప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్న ఎవరైతే క్రమశిక్షణ లేని ధనవంతులు ఉన్నారో వాళ్ళు ధనం ఆపేక్షే తప్పితే ఇంటెన్షన్ కానీ, ఒక మోరల్స్ కానీ, ఒక లైఫ్ సైకిల్ కానీ, ఒక పద్ధతి పాడు కానీ ఏది లేకుండా, క్రమశిక్షణ లేకుండా, ముఖ్యంగా క్రమశిక్షణ లేని ధనవంతుడు తావుడుకు బానిస అయిపోయి తన కెరియర్ని నాశనం చేసుకుంటున్నాడు అనేది నా సొంత అభిప్రాయం. మీరు కాదంటారా? అయితే మెసేజ్ చేయండి ఎందుకు కాదు అనేది. నేను చెప్పేది కేవలం ధనవంతుడై ఉండి క్రమశిక్షణ లేని వ్యక్తి తల్లిదండ్రుల మాట వినకుండా ప్రవర్తించడం అనేది క్రమశిక్షణ లోపం అండి. ఏదైతే మంచి ఏది చెడు అనేది విచక్షణ రావాలి అంటే క్రమశిక్షణ ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. ఆ విచక్షణ లేదు అంటే నువ్వు క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణ లేని వ్యక్తిగా నువ్వు దేనికి ఉపయోగపడలేవు అనేది కూడా మహాభారతం చెప్తుంది. అక్కడ దుర్యోధనుడు కూడా క్రమశిక్షణ లేకుంటున్నప్పుడు తల్లిదండ్రుల్ని, ప్రజల్ని, ప్రజా సమితుల్ని, తన సొంత పెదనాన్న కొడుకుల్ని వీళ్ళందరినీ కూడా బాధ పెట్టారు అంటే కేవలం క్రమశిక్షణ లేదు, డబ్బు మీద, అధికారం మీద అపోహ మాత్రమే కానీ ఉంది. ఇటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల మంచి ముఖ్య పదవిలో ఉన్నా, పదవిలో ఉన్నా నీకు క్రమశిక్షణ లేని వ్యక్తిగా నువ్వు ఎన్ని చదువుకున్నా చదువు కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు రెండోది వచ్చేసి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఏదో ఒకలా హాస్టల్లో ఏదో ఒకలా చదువుకొని క్రమశిక్షణ అంటే ఏంది, గురువు పట్ల ఎట్లుండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు మనం చదువుకోవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి అనేది కూడా ప్రతిదీ క్రమశిక్షణే ఉంటుంది. కాబట్టి పేదోడు ఇప్పుడు ఉన్న సమాజంలో క్రమశిక్షణ చేసుకొని కష్టపడి మంచి స్థాయిల్లో ఉంటున్నాడండి. ఇది క్రమశిక్షణ అంటే. క్రమశిక్షణ ఉన్నప్పుడు నీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ క్రమశిక్షణగా ఉండి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తికి, ఒక మీడియం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం, నీకు ఎంత డబ్బు ఎన్ని కోట్లు ఉన్నా కానీ నీకు అక్కడ క్రమశిక్షణ లేదు, నువ్వు ర్యాష్గా మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గరికి వచ్చి ఎవరు కూడా మాట్లాడరు, సహాయం అడగమని కూడా చేయరు. ఇది క్రమశిక్షణ లేని వ్యక్తిగా. కాబట్టి మిత్రులారా, నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, క్రమశిక్షణ, ఇంగిత జ్ఞానం, డిసిప్లిన్ అనేది మానవుని జీవనానికి ధనిక పేద అనే తేడా లేకుండా ఎవరైనా పాటిస్తేనే జీవితంలో 100% సక్సెస్ అవుతారు. మన కష్టాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని తెలిపేది కేవలం క్రమశిక్షణ మాత్రమే. ఆ క్రమశిక్షణ లేకుండా నువ్వు ఏం సాధించినా కానీ అది వేస్ట్. నువ్వు క్రమశిక్షణతో చేసి ప్రయత్నిస్తే నీకు వచ్చే విలువ అది వేరే ఉంటుంది. నీ స్థాయిని బట్టి కాకుండా నీ స్వభావానికి, నీ క్రమశిక్షణకే జనాలు కానీ వీళ్ళు కానీ నిన్ను అర్థం చేసుకుంటారు అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, రైట్ కొట్టండి, గంట కొట్టండి.